పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా రంగులు వేసి వందల కోట్లు దిగమింగారని దుయ్యబట్టారు. విద్యార్థులకు సరఫరా చేసే గుడ్లు, చిక్కీలు, ఆయాల జీతాలు కూడా బకాయి పెట్టి వెళ్లారని, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తాము విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నాడు నేడు గతంలో ఎక్కువ చేసాము, మేము అన్ని చేసి ఇన్ని చేసాము. మీరు విశాఖ వెళ్ళినప్పుడు కానీ అక్కడ స్కూళ్ళను పరిశీలించినప్పుడు ఎట్లా 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు స్వామి. గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల 5 సంవత్సరాల్లో 45 లక్షల మంది విద్యార్థుల నుంచి ఈరోజు 35 లక్షలు పడిపోయింది. ఎందుకు పడిపోయిందో చెప్పండి. స్కూళ్ళలో కూడా సరిగ్గా ఫెసిలిటీస్ లేవని చెప్తారు. ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఫండమెంటలీ అది క్వశ్చన్. నేను అధికారులందరినీ అడిగేది అదే. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టామంటున్నాం, ఇన్ని యాక్టివిటీలు చేసామంటున్నాం, ఎందుకు 10 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారనేది సూటిగా నేను అధికారులు కూడా ప్రశ్నించాను. దానిపైన నేను సమీక్ష చేస్తున్నా. అన్నా ఏదో డిజిటల్ బోర్డులు పెడతాం కాదు, రంగులు వేసుకుంటాం కాదు. ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారనేది నాకు బాధ వేస్తుంది. దాన్ని నేను సమీక్ష చేస్తున్నా. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈయన కనిపెట్టలా, అది బాబు గారు ఉన్నప్పుడే చేశారు. టేబుల్స్ కూడా బాబు గారు ఉన్నప్పుడే చేశారు. ఈయన కొత్త కనిపెట్టింది ఏం కాదు ఈయన. కానీ ఈరోజు ఎక్కడ నాకు బాధ వేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఉన్న 2 విద్యాశాఖ మంత్రులు బేసిక్ సిస్టమ్స్ కూడా పెట్టుకుని పోయారు. అసలు స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మాకు తెలియలేకపోతుంది. అది కంట్రోల్ చేసినాక నాకు టైం పడుతుంది. మిడ్ డే మీల్ పేమెంట్స్ ఇవ్వలేదండి. బ్లూ మీడియా గగ్గోలు చేస్తుంది. మీ నాయకులు మిడ్ డే మీల్స్ పేమెంట్ ఇవ్వాల. గుడ్లు పేమెంట్ 4 నెలలు బకాయిలు, చిక్కీ పేమెంట్లు ఒక 6 నెలలు బకాయిలు. పాపం ఎండిఎం వాళ్ళకి రావాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టారు. ఆయాలకు రావాల్సిన జీతాలు 6 నెలలు బకాయిలు. మళ్ళీ ఎట్లా చేస్తాం? నేను వచ్చి సెక్రటరీ గారు తలపైన కూర్చుని నేను విడిపించుకున్నాను. నాకు ఏది గుడ్లకి బిల్స్, చిక్కీ బిల్స్, ఎండిఎం బిల్స్ అన్నీ సిస్టమేటిక్ చేస్తాను. మీరు చూస్తారు, నేను వదిలిపెట్టాను. నేను ప్రైవేట్ పాఠశాలలు కాంపిటీషన్ ఇవ్వబోతున్నా. యు వెయిట్ అండ్ వాచ్ బాస్. మీరు ఎట్లయితే చెడగొట్టారో దాన్ని సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్.